ఆల్రెడీ ప్రజావాణి అనేది ప్రజాభవన్ లో కండక్ట్ చేస్తున్నాము. అట్లనే కలెక్టర్స్ కూడా ప్రజావాణి కండక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా గాంధీ భవన్ లో ప్రజావాణి అని పెట్టినాము. అంటే ప్రతి అడుగు కూడా ప్రజలకి చేరువగా ఉండేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే, చైర్మన్ ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉండేటట్టుగా, అంటే ఎవరో ఒకరు, ఒక జనరల్ సెక్రటరీనా, వైస్ చైర్మన్, ఎవరైనా కానీ ఇక్కడ అవైలబుల్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా గానీ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలన్న సందిగ్ధం లేకుండా ఇక్కడ వెళ్తే మా సమస్య వినడానికి ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంకా మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. గతంలో ఎవరు కూడా ఇంత చేరువగా ప్రజలకు వెళ్ళలేదు. ఇక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మంత్రులు, ఎమ్మెల్యేలము ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. అందులో ఎటువంటి సందిగ్ధం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పినారు. ఎస్పెషల్లీ రేషన్ కార్డ్స్ ఇళ్ళ గురించి ఎక్కువ మంది వస్తున్నారు. రేషన్ కార్డ్స్ ఎందుకంటే లాస్ట్ 10 years కూడా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది ఇయ్యలేదు. ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే. బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరు, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క అర్హులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చి తీరుతాయి. ఇల్లు కూడా అంతే. ఇల్లు 2-3 విడతలుగా వస్తున్నాయి. ఆల్రెడీ మా నియోజకవర్గం, అంటే మా నియోజకవర్గం అనే కాదు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి. అందులో భాగంగా 3500 ఇల్లు, ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి పెట్టియడం జరిగింది. అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకి కాదు. మీరు పార్టీ మారాలి అని వాళ్ళు ఇబ్బందులు పెట్టినట్టు కాదు. ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలలో ఒక్కలాగా ఉండే ప్రభుత్వం.